ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఆతిథ్య రంగంలో పెట్టుబడులకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా, ఆరోగ్య భద్రత అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ది, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ఆతిథ్య రంగంలో పెట్టుబడులకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పర్యాటక రంగంలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చారిత్రాత్మక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలపై అవగాహన కల్పించేలా జిల్లాల వారీగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాపికొండలు, గండికోట, సూర్యలంక వంటి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయండి. దట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ టూరిజం. పాపికొండలు అన్నది బ్యూటిఫుల్ ప్లేస్. అఖండ గోదావరి దానికంటే మించిన ప్లేస్ ఏది ఉండదు. దాన్ని పుష్కరాల కంటే ముందు మీరు కానీ కరెక్ట్ గా చేయగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్ గా తయారవుతుంది. సూర్యలంక వీ కెన్ మేక్ ఇట్ అనదర్ గోవా, బెటర్ దెన్ గోవా. అరకు అండ్ ఆల్సో లంసింగి, పాడేరు ఏరియా ఇస్ ఏ సమ్మర్ రిసార్ట్స్. అదే మరి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. వై కాంట్ క్రియేట్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఆరోగ్యకరమైన చిరుధాన్యాల ఆహారాన్ని మరింత ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గిరిజన సంప్రదాయ వంటకాలను అరకు కౌని పేరుతో రూపొందించిన తొలి సేంద్రియ చిరుధాన్యాల ఆహార మెనూను రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. గిరిజనులు పండించిన కొర్రలు, రాగులు, సామలు, జొన్నలు, మొక్కజొన్న, కొండ కందులతో తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను పరిశీలించి వాటితో తయారు చేసిన వంటకాలను ముఖ్యమంత్రి రుచి చూశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో అరకు కౌని వంటకాలను మెనూలో చేర్చడం ద్వారా గిరిజన మిల్లెట్ ఆహారాన్ని ప్రోత్సహించాలని తెలియజేశారు. తెలంగాణలో 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా, ఆరోగ్య భద్రత అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కోకాపేటలో కొత్తగా నిర్మించిన ఆసుపత్రిని మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 65 లక్షల మంది స్వయం సహాయక మహిళా సంఘాలకు డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. పేదలకు సరైన విద్య, వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఈ రోజు విద్యను, వైద్యాన్ని, వ్యవసాయాన్ని ఈ 3 అంశాలను ఒక నూతన ఛాలెంజ్ కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేదలకు విద్య, వైద్యాన్ని సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించగలిగినప్పుడు 90% రాష్ట్రంలో ఉండే సమస్యలు మేము పరిష్కరించిన వాళ్ళమే అవుతాం. తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా తీసుకురావాలని మా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ది, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను అమలాపురం పార్లమెంటు సభ్యులు జీఎం హరీష్ బాలయోగి, శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడా అభివృద్దిపై చర్చించారు. ఖేలో ఇండియా కింద అమలాపురం, ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం, కుప్పం, కర్నూలు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాల్లో క్రీడా వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విలువిద్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి పారా క్రీడా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సానుకూలంగా స్పందించినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో కాలానుగుణంగా మార్పులు అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ది అంశాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత అవసరాలు, అభివృద్దికి అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇందుకోసం వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలను సంప్రదించి అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ధరల నియంత్రణకు
చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ రుణాల విషయంలో ప్రభుత్వం నెట్ బారోయింగ్ను ఎక్కడా అధిగమించలేదని అన్నారు. ధరల నియంత్రణ కమిటీ ద్వారా మార్కెట్లో అసాధారణ ధరల పెరుగుదలను నిరోధించడానికి చర్యలు చేపట్టామని పయ్యావుల కేశవ్ పేర్కొంటూ నెట్ బారోయింగ్స్ జూన్ నాటికి 96,000 కోట్లు, ఈఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ 11,919 కోట్లు, నాబార్డు అండ్ అదర్ థింగ్స్ మైనస్ లో ఉన్నాయి. ఈ టోటల్ కలిపితే మాకు 1,05,800 కోట్ల రూపాయలు నా నెట్ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్. దైనందిక జీవితానికి సంబంధించి ధరల పెరుగుదలని గమనించడానికే ఈ కమిటీ ముందు నుంచి ఉంది. ఇన్ఫాక్ట్ వీఆర్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఇన్ ది కంట్రీ. ధరల నియంత్రణలో ఎప్పటికప్పుడు మనం అలర్ట్ గా ఉండి పెరగకుండా చూస్తున్నాం. వీటిలో కూడా ఆ ప్రభావం ఎక్కడ కూడా మీద పడకుండా ఈ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం అనేటువంటి తెలియజెప్పాలండి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసిందని పోర్ట్ అథారిటీ చైర్మన్ అంగముత్తు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 85.07 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసిందని, విశాఖ పోర్టు చరిత్రలో ఇదే అత్యధిక సరుకు రవాణాగా నమోదైందని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 90 మిలియన్ మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు. అలాగే రానున్న 2026-27 ఆర్థిక సంవత్సరంలో 100 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు నిర్వహణ లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్య సాధనకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం దోహదం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై హైదరాబాద్లో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ పీపీపీ విధానానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడానికి స్థానిక వనరుల ద్వారా ఉపాధి కల్పనకు రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ ప్రాధాన్యం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ పత్రికా విలేకరులకు అవగాహన కల్పించేందుకు పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ నిర్వహిస్తున్న అవగాహన పర్యటన మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ పీఐబీ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర ఆధ్వర్యంలో వివిధ పత్రికా, ఎలక్ట్రానిక్ రంగాలకు చెందిన సీనియర్ పాత్రికేయులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా భోపాల్లోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కార్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా రమేష్ చంద్ర మాట్లాడుతూ ఈ పర్యటనల ద్వారా కేంద్ర ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై విలేకరులకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం కొనసాగుతుందని, రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆతిథ్య రంగంలో పెట్టుబడులకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా, ఆరోగ్య భద్రత అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ది, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.